హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే హోమ్ మేడ్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తా చూడండి. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా మనమైతే నెయ్యి తయారు చేసుకోవడం ఎలా అనేది అయితే చూపిస్తా చూడండి. ఈ మీగడైతే మేమైతే 1 మంత్ నుంచి అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఈ మీగడైతే మనం నెయ్యి చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకుంటే సరిపోయిద్దండి. దీనికైతే కూలింగ్ వాటర్ కూడా అవసరం లేదు, జస్ట్ నార్మల్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. మనకి మీగడ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను మీగడ అనేది ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను అనేది చూపిస్తాను. నేను ఒక 4-5 గంటల వరకు మీగడ అయితే మిక్సీ జార్లో అయితే తీసుకున్నానండి. మిక్సీ జార్ సగానికి అయితే తీసుకున్నాను అనమాట. దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందనమాట. ఇప్పుడైతే మనమైతే మిక్సీ వేసుకుందాము. ఈ వెన్న అనేది ఎలా వస్తుందో నేనైతే చూపిస్తాను చూడండి. మిక్సీ వేసి ఒకవేళ వాటర్ గినక సరిపోతే ఇంకొక సగం గ్లాస్ వాటర్ వేసుకుంటే అయితే సరిపోతుందనమాట. మనం ఒక 2 నిమిషాల పాటు మిక్సీ తిప్పితే మనకి మీగడ నుంచి వెన్న అనేది సపరేట్ అవుతుందన్నమాట. వెన్నకు వెన్న, వాటర్కి వాటర్ రెండు కూడా సపరేట్ అవుతాయి. వెన్న చూడండి ఎంత గట్టిగా ఉందో. మనం చెయ్యి పెట్టాల్సిన పని కూడా ఉండదన్నమాట. చెయ్యి పెట్టకుండా శుభ్రంగా ఒక గంట తీసుకొని ఆ గంట సహాయంతో వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మనకున్న మీగడ మొత్తము ఎన్ని రౌండ్లు అయితే అన్ని రౌండ్లు మిక్సీ వేసుకుంటే సరిపోతుందన్నమాట. నాకైతే ఒక 5 రౌండ్ల వరకు అయితే మీగడైతే వచ్చిందండి. మొత్తం అయితే నేనైతే ఇట్లా మీగడ నుంచి వెన్ననైతే సపరేట్ చేశాను. ఆ మిగిలిన మజ్జిగ అనేది ఉంటుంది కదండి, అవన్నీ నేనైతే పారబోసాను అనమాట. గేదెలు ఉన్న వాళ్ళైతే గేదెలకి యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే తాగడానికైతే పనికిరావండి. ఎందుకంటే మనం 1 మంత్ నుంచి ఈ మీగడ అనేది స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి తాగకూడదండి. ఎందుకంటే ఇవి కొంచెం పుల్లగా కూడా ఉంటాయి, హెల్త్కి కూడా అంత మంచిది కాదనమాట. సో అందుకనేసి నేనైతే మొత్తం మజ్జిగ అయితే పారబోసానండి, సింక్లో పంపేసాను అనమాట. ఫైనల్గా అయితే మనకి ఎంత క్వాంటిటీలో వెన్న అనేది వచ్చిందనేది చూపిస్తా చూడండి. చూపించాను కదండి మీకు స్టార్టింగ్లో 2 బాక్సులకి అయితే మనకైతే మీగడ ఉందనమాట. ఆ 2 బాక్సులు మనమైతే మిక్సీ చేస్తే మనకి వెన్న అనేది ఎంత వచ్చిందో నేనైతే చూపిస్తాను చూడండి. మొత్తం నేనైతే కళాయిలో వేసాను అనమాట. ఈ క్వాంటిటీ అనేది ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. మనం మీగడైతే ఎంత తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీలోనే మనకైతే వెన్న అనేది వచ్చిందండి. ఇదిగోండి, నాకు వచ్చిన వెన్న క్వాంటిటీ అయితే ఇదనమాట. దీన్ని ఇప్పుడైతే వాష్ చేయడానికి నేనైతే చెయ్యి యూజ్ చేశాను. ఇంతవరకు నేను ఎక్కడా కూడా మీగడ నుంచి వెన్న తీసేటప్పుడు చెయ్యి అయితే యూజ్ చేయలేదండి. ఈ వెన్నని మనం కడిగేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ ఇది వెన్న అనేది కడుక్కుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న స్మెల్ అనేది మొత్తం పోతుందనమాట. అలా మనం ప్రెస్ చేయడం వల్ల వెన్న కూడా చాలా ఫ్రెష్గా అనేది అయితే ఉంటుందండి. మనకి ఎటువంటి స్మెల్ అయితే రాదు. నెయ్యి కూడా చాలా టేస్టీగా అండ్ క్వాలిటీగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి తయారు చేయడానికి మనమైతే స్టవ్ వెలిగించేసి మందపాటి పాత్ర మన దగ్గర అయితే ఏది ఉంటే అది, కళాయి ఉంటే కళాయి, లేదంటే తెప్పాలి కానీ ఏది ఉంటే అది పెట్టుకుంటే సరిపోతుందండి. దాంట్లో ఉన్న తేమ మొత్తం పోయేటట్టు దాన్ని అయితే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే శుభ్రం చేసి పెట్టుకున్న వెన్నను మొత్తం కళాయిలో అయితే వేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో మాత్రమే చేసుకోవాలండి, లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. నేనైతే మొత్తం వెన్ననైతే కళాయిలో వేసి హీట్ చేస్తున్నాను అనమాట. చూడండి, నేను ఆల్మోస్ట్ సిమ్లోనే పెట్టుకున్నాను, కొంచెం టైం పట్టినా సరిపోతుంది అనేసి. మధ్య మధ్యలో ఈ వెన్నపూసను అయితే కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటి నల్లగా అవుతుందన్నమాట. అందుకనేసి నేను కలుపుతూనే ఉన్నాను అనమాట. 2 మినిట్స్కి ఒకసారి, 3 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూనే ఉన్నాను అనమాట. సిమ్లో పెట్టినా కానీ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి నెయ్యి అనేది ఫ్రెష్గా వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. నెయ్యి కూడా మనకి తెల్లగా ఉంటుందన్నమాట. మనం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. సిమ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఈ నెయ్యిని అనేది కలుపుతూ వేడి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ స్మెల్ అనేది రాకుండా, మీగడ స్మెల్ అనేది రాకుండా మనం కరివేపాకు కానీ, తమలపాకు తొడిమ కానీ, లేదంటే చెక్క కానీ ఒక ముక్క వేసుకొని ఒక 2 నిమిషాల నుంచి తీసేస్తే సరిపోతుందండి. ఫైనల్గా మనకైతే నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు చల్లార్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రెష్ నెయ్యి తయారవుతుంది.